బలపడాలని ఎన్నాళ్ళ నుంచో కేడర్ ఆశపడుతుంది. అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్ కూడా ఈ విషయంలో తరచూ ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణకు టైం కేటాయిస్తామని చెబుతూనే ఉన్నారు. అయితే రోజులు గడుస్తున్నాయే కానీ ఆ సమయమే ఇంతవరకు ఇవ్వడం లేదని కార్యకర్తలు నిరాశగా ఉన్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనందున ఇప్పుడైనా తమ గోడు పట్టించుకోవాలని అధినేత చంద్రబాబుకు విన్నవిస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం బలమైన స్థితిలో ఉండడానికి తెలంగాణ ప్రాంతమే కారణమని విశ్లేషణలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో టీడీపీ ఘనమైన విజయాలను అందుకుంది. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఈ బలం చెల్లా చెదురైంది. చాలా వరకు క్యాడర్, లీడర్ ఇతర పార్టీలో చేరిపోయారు. కానీ ఖమ్మం, నల్గొండ వంటి సరిహద్దు జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో టీడీపీ క్యాడర్ ఇప్పటికీ కొనసాగుతుంది. నాయకుడు లేకపోయినా పార్టీ ఆవిర్భావం నుంచి పెంచుకున్న అభిమానంతో పార్టీని అంటిపెట్టుకొని కొనసాగుతున్నారు. ఇలాంటి వారు గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనక్కి తగ్గడం లేదు. ఇక ఏపీలో 4వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీ విస్తరణకు సమయం కేటాయించాలని అధినేత చంద్రబాబును పలుమార్లు కలిసిన తెలంగాణ కేడర్ కోరుతూ వస్తుంది. చంద్రబాబు సైతం వీలున్నప్పుడు ఎన్టీఆర్ భవన్ కు వస్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ లేదా మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణికి తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లు వినిపించాయి. కానీ ఏపీలో పార్టీ అవసరాల దృష్ట్యా ఇన్నాళ్లు తెలంగాణపై పెద్దగా ఫోకస్ చేయలేదు చంద్రబాబు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి కూడా నేతలు అధిష్టానంపై ఒత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈలోగానే స్థానిక ఎన్నికలకు శంఖారావం మోగడంతో టీడీపీ కార్యకర్తలు పోటీకి సై అంటున్నారు. ఇక ఏపీలో 4వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పార్టీ విస్తరణకు సమయం కేటాయించాలని అధినేత చంద్రబాబును పలుమార్లు కలిసిన తెలంగాణ కేడర్ కోరుతూ వస్తుంది. చంద్రబాబు సైతం వీలున్నప్పుడు ఎన్టీఆర్ భవన్ కు వస్తానని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ లేదా మంత్రి లోకేష్ సతీమణి బ్రాహ్మణికి తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్లు వినిపించారు. కానీ ఏపీలో పార్టీ అవసరాల దృష్ట్యా ఇన్నాళ్లు తెలంగాణపై పెద్దగా ఫోకస్ చేయలేదు చంద్రబాబు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీకి కూడా నేతలు అధిష్టానంపై ఒత్తిడి చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈలోగానే స్థానిక ఎన్నికలకు శంఖారావం మోగడంతో టీడీపీ కార్యకర్తలు పోటీకి సై అంటున్నారు. ఈ నెల 9 నుంచి వచ్చే నెల 11 వరకు తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. 3 విడతలుగా పంచాయతీలకు, 2 విడతలుగా జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బలం ఉన్న చోట పోటీకి టీడీపీ కార్యకర్తలు ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు. తమకు మద్దతుగా అధిష్టానం నిలవాలని కోరుతున్నారు. పార్టీ ప్రోత్సహిస్తే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాలో కొన్ని స్థానాలు కైవసం చేసుకునే సత్తా చూపుతామని కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో బలం నిరూపించుకునే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే వాస్తవ బలం కూడా తేట తెల్లం అవుతుందని, ఆ తర్వాత పార్టీ విస్తరణ ప్రణాళికను రచించవచ్చని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు. అయితే దీనిపై అధినేత చంద్రబాబు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, అందుకోసం పార్టీ నేతలు ఎదురు చూస్తున్నారని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.